Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. భారతదేశ గడ్డపైకి వచ్చి ఓ ఆడబిడ్డ మాంగళ్యం తెంపినటువంటి ఉగ్రవాదుల పట్ల భారత సైనికులు మట్టి పెట్టినటువంటి విధానం పట్ల యావత్ భారతీయులంతా కూడా సలాం కొడుతుంది భారత సైన్యానికి. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని బాలాజీ కాలనీ వద్ద మనం ఉన్నాం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ మూల చూసినా ఇదే పరిస్థితి. జై హో భారత్ అంటూ కూడా నినాదాలతో మారుమవుతుందని చెప్పాలి. ఈ యొక్క నవవధువుని సింధూరం చెరిపినటువంటి ఆ ఉగ్రవాదుల పట్ల భారత సైన్యం చేపట్టేటువంటి ఈ చర్యల పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ జై హో భారత్ అంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నవవధువు బొట్టు తెంపినటువంటి ఉగ్రవాదుల పట్ల ఆ చెరిపినటువంటి సింధూరం పట్ల ఇవాళ అదే సింధూరం ఆపరేషన్ అంటూ కూడా నిర్వహించినటువంటి ఈ యొక్క పరిస్థితిని ఏ రకంగా చూస్తుంది? మహాభారతంలో ద్రౌపది యొక్క జుట్టును చెరబట్టినటువంటి దుశ్యోసని తొడలు పగలగొట్టి వాడి రక్తంతో ఆమె జడను అభిషేకిస్తాడు భీముడు. అలాంటి భారతీయుల యొక్క రక్తంలో యుద్ధం మాకు కొత్త కాదు, పోరాటం మా నర నరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. నాటి అలెగ్జాండర్ నుంచి, బహుమనీల నుంచి, తురుష్కుల నుంచి, మొఘలుల నుంచి నిరంతరం పోరాటం చేసినటువంటి ఘనత భారతీయులది. ఈరోజు ఈ యుద్ధం మాకు కొత్త కాదు, మేము సహిస్తాం, శాంతి కాముకులం, మా శత్రువు అయినా సరే మేము ఆదుకోవాలా, రక్షించుకోవాలనేటువంటి మనస్తత్వంతో మా యొక్క ఓపికను పరీక్షిస్తే కృష్ణుడు కదా 100 తప్పులను సహించి శిశుపాలుని ఒకే వేడుకు నరికేస్తాడో అదే పరిస్థితి ఈరోజు పాకిస్తాన్ కు తలెత్తిందని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటూ ఇంక మీదట మీ యొక్క ఆటలు సాగవు. భారతదేశాన్ని పట్టినటువంటి ఈ చెదల్లాంటి ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి సమయం ఆసనమైంది. సైనికులకు పూర్తి స్వేచ్ఛ కల్పింపబడింది. ఆ సైనికులు కూడా పాపం తమ కుటుంబాలకు దూరంగా మన ప్రాణాలకు వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి మంచు కొండల్లో ఎడారిలో రెయ్యి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ ప్రాణాలను అర్పిస్తూ మనల్ని కావలి కాస్తున్నటువంటి వాళ్ళను కూడా ఒకసారి తలుచుకోవాల్సినటువంటి సమయం ఇది. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళలో ఉత్సాహం నింపడానికి భారతీయ సైనికుల్లారా మీ నరాల్లో యుద్ధం ఉంది, మీ యొక్క రక్తంలో పోరాటం ఉంది. మీరు నిరుత్సాహపడద్దు, మీరు పోరాటం చెయ్యండి. సలాం సలాం సైనికుడా, సరిహద్దుల పాలకుడా, చలిపులికే చలికాడ, నడిరే తిరుమునగాడ, మంచిలోన మంచమేసి మట్టిలోనే కంచమేసి మా బ్రతుకుల కాపుగాసే మరణించే మహాత్ముడా, నిన్ను కలిసే వీలు లేదు, కాళ్ళు కడగ కుదరలేదు, అయినా మదిలో నేను మరవలేదు, అందుకే ఈ సలాం, అందుకో నా సలాం. జై జవాన్, జై సైనికుడికి కూడా కాళ్ళు గడగాలన్న మా యొక్క ఆకర్షణ ఉంది. అయితే దేశ సరిహద్దులో పోరాడుతున్నటువంటి సైనికులకి ఎప్పుడు మేము అండి విన్నట్టు కూడా ప్రోత్సహిస్తున్న ప్రతి భారతీయులు కూడా జై హో సైనిక్ అంటున్నారు. ఏ రోజు కూడా భారత్ ఇతరుల ఆస్తుల మీద కానీ, ఇతరుల ధనాల మీద కానీ, ఇతరుల ప్రాణాల మీద కూడా ఆశపడలేదు. అలాంటిది భారతీయుల యొక్క ప్రాణాల జోలికి కానీ, ఆస్తుల జోలికి కానీ వస్తే వదిలిపెట్టిన చరిత్ర కూడా లేదు. ఈ రోజు నరేంద్ర మోడీ యుగ పురుషుడు, కారణ జన్ముడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏ ముస్లింల దాడి జరగలేదు. కానీ ఇప్పుడు మితిమీరుతున్నారు. మీకు ఇచ్చినటువంటి అవకాశాలన్నీ జరిగిపోయాయి. నిన్న మీరు జరిపినటువంటి సింధూరానికి ఇక్కడ ఆడపడుతులు పడుతున్న వేదనని చూసినటువంటి ఈశ్వరుడు మా నరేంద్ర మోడీ చూస్తున్నాడు. ఒరే ముస్కరుడా, తుస్కరుడా, నువ్వు అన్నా మీ మోడీ గారికి చెప్పు అని చెప్పడం కాదురా, యాక్షన్ మొదలైంది చూడు. ఇక్కడ జరిపినటువంటి 26 సింధూరాలకు గాను మీకు పాకిస్తాన్ మొత్తం సింధూరం పారేలా చేస్తున్నాడు మోడీ గారు. అయ్యా మోడీ గారు, మీరు ఈ రోజున ఉగ్రవాదం పూర్తిగా అంత ముందే వరకు మీరు వాళ్ళని వదిలిపెట్టద్దండి. మీ వెనక మేమున్నాం, ప్రపంచం అంతా మీ వెనక ఉంది. ఉగ్రవాదం అంతమయ్యేంత వరకు వదిలిపెట్టద్దు. ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన ప్రపంచంలో ప్రతి ఉగ్రవాదికి వెన్నులో ఉణుకు పుట్టాలి, గన్ను పక్కన పెట్టి పెన్ను పట్టే ఆలోచన వాళ్ళల్లో కలగాలి. అంతవరకు వదిలిపెట్టద్దండి. మోడీ గారు మీ వెనుక మేము ఉంటాం. మీ అన్నతో మీరు ప్రపంచాన్ని కాపాడండి ఉగ్రవాదం నుంచి. జై హో నరేంద్ర మోడీ. ఈ యొక్క ఉగ్రవాదులు ఒక నవవధువు సింధూరాన్ని చెరిపినటువంటి ఉగ్రవాదులు పట్ల కూడా ఇవాళ సైనికులు మట్టు పెట్టడంతో మహిళలు సైతం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సరే మీరు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. మన దేశానికి వెన్నెముకగా ఉంటూ కుల మత
కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఈ దేశాన్ని కాపలా కాస్తున్నటువంటి ఈ రోజు చేస్తున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో ఉన్నటువంటి ప్రతి జవానికి ప్రతి ఒక్క భారతీయుడి ఆశీస్సులు వెళ్తున్నాయి. మా బ్లెస్సింగ్స్ మీరు ఎంత పోరాడుతున్నా మా బ్లెస్సింగ్స్ మా ఆశీస్సులు మీకు అందజేయబడుతున్నాయి జవాన్లందరికీ. అలాగే ఈ రోజు ఒక సింధూరం అంటేనే మన త్యాగానికి ప్రతీక. ఒక సింధూరం అంటే భారతదేశంలో ఒక గౌరవప్రదమైనటువంటి చిహ్నం అన్నమాట. అలాంటి చిహ్నాన్ని మీరు ఎగతాళి చేశారు. ఒక సింధూరాన్ని ఒక ఆడదాన్ని సింధూరం మీద ఆడుకుంటే మీద ఎలా ఉంటుంది అనేటటువంటి ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ రోజు మీ అందరికీ నిరూపిస్తున్నటువంటి మన మోదీ గారు ఆయనకి మనందరం సపోర్టు, ప్రతి భారతీయుడు సపోర్టు, మేమందరం మీ వెనకున్నామనేసి మేమందరం తెలియజేస్తూ జై మోదీజీ, జై జవాన్. ఏదైతే సింధూరాన్ని చెరిపినటువంటి ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూరుగా మారి ఏ రకంగా భారత సైనికులు మట్టు పెడుతున్నారో ఒక్కసారి ఆ భారత సైనికులకంతా కూడా సలాం చేస్తుంది యావత్ భారత్. ఆ పోరాడుతున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యాన్ని పెంచాలంటూ విజయం కలగాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా అటు దేవాలయాల్లో కూడా పూజలు చేస్తూ జై హో భారత్, సైనికుడా నీకు నేను అండగా ఉన్నాను, మేమున్నాము, మాకు మీరే దిక్కు, మీరే మాకున్నారు అండగా అంటూ కూడా ఆ యొక్క ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని చాటుకుంటూ ఆ యొక్క ఏదైతే సింధూరం యొక్క ఆపరేషన్ ని కూడా ప్రోత్సహిస్తూ ఇదే రకంగా ఎవడైతే సింధూరాన్ని చెరిపినటువంటి ప్రతి ఉగ్రవాదిని కూడా మట్టు పెట్టాలంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.